ఇంట్లో ఉన్నామండి. మా చెల్లి మేము వచ్చామని స్పెషల్ చేస్తుంది మా కోసం. ఏం స్పెషల్స్ అడుగుతాం రండి. ఏం స్పెషల్ చేస్తున్నావు చెల్లి మా కోసం? చెల్లి మా కోసం ఏం స్పెషల్ చేస్తున్నావురా? స్పెషల్ యాక్చువల్ గా బగారా మటన్ వండాలి, కాకపోతే నెయ్యి లేదు. ఇన్స్టెంట్ గా మీగడ కళాయిలు వేసేసి నెయ్యి తయారు చేస్తున్నా. డాడీకి ఇవ్వాలి. అవునా? ఓ మీ ఇంట్లో వెన్న ఇప్పుడు నెయ్యి చేసి మాకు టైం లేక నేను మీగడ చేయలేకపోయాను, అందుకే ఇన్స్టెంట్ గా అనమాట. అయితే ఇన్స్టెంట్ గా నెయ్యి చేస్తున్నా. ఇప్పుడు ఈ నెయ్యితో మాకు బగారా వేస్తున్నావా? చెల్లి ఏం చేస్తున్నావురా? మటన్ చికెన్ అని 2 చేతులు పెట్టేసి వెళ్ళారు. సండే వచ్చిందంటే ఇది కోసం అయితే మా నాన్నగారు ఇప్పుడు చికెన్ బగారా చికెన్ మటన్ చేయబోతున్నాడు కర్రీ. మా చెల్లి మేమైతే ఇప్పుడు మా చెల్లి కోసం ఖాళీ కూర్చొని పిండుకనేసి కొంచెం హెల్ప్ చేస్తున్నామండి. కొత్తిమీర పుదీనా కట్ చేసి ఇచ్చామండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. కిచెన్ లో మాత్రం బిజీగా ఉన్నారు. పిల్లలేమో టీవీ చూస్తున్నారు. ఇప్పుడే మంజలు పిల్లలేమో గేమ్స్ ఆడుకున్న పిల్లలు మాత్రం మంచిగా టీవీ చూస్తున్నారు. వంట అయ్యే లోపల మా చెల్లి బాబా కష్టపడుతున్నారు. నెయ్యి రెడీ అయిపోతుందండి. మా చెల్లి మంచిగా నెయ్యి చేస్తుంది. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. స్మెల్ పిల్లలు వాళ్ళ పాప ఏదో కావాలని నా చెవిలో తీసుకొస్తా అంటుంది. బాబుకి కూడా నెయ్యి రెడీ అయిపోతుందండి. మా చెల్లికి మాత్రం చాలా ఓపిక అండి. కూడా చాలా ఓపికగా చేస్తుందండి పని మాత్రం. మట్టికే బగారాకి ప్రిపరేషన్ చేస్తున్నారు. మా చెల్లి మాత్రం హెల్ప్ చేయమంటే మంచిగా ఫ్రెష్ అప్ అయి వచ్చిందండి. ముంజలు తినేసి ఇప్పుడు పనిలో దిగుతుంది. వంట తనేమో చేస్తుంది. మొత్తం వంట మా పెద్ద చెల్లి చేస్తుంది. ఇప్పుడు మా పెద్ద చెల్లి మొత్తం వంట చేస్తుంది. హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు. చెల్లి నెయ్యి మాత్రం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నెయ్యి వడబోస్తుందండి. నెయ్యి మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. అలా చక్కగా చేసేసింది నెయ్యి. కిచెన్లో చూడండి నెయ్యి మొత్తం వడపోసేసిందండి. తయారు చేసిన నెయ్యి చూడండి. నెయ్యి మొత్తం ప్రిపేర్ అయిపోయింది. నెయ్యి ఎంత బాగుంది. బగారాకి నెయ్యి వేస్తుంది అంటే చక్కగా తీసేస్తుంది. పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టేస్తుంది. కిచెన్లో వంటలు అయితే ఫుల్ ప్రిపేర్ చేస్తున్నారండి. అందరూ బిజీగా ఉన్నారు. నేనైతే రెస్ట్ తీసుకుంటా. ఈ లోపల వంట అయిపోతుంది. వచ్చేసి తినేస్తాను. పిల్లలైతే సినిమా చూస్తున్నారండి.